సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. కానీ ఎవరికీ తెలియనిది కూడా మీ జీవితంలో ఎన్నో లోటుపాట్లు అనేది కూడా ఉండడం కానీ లోటుపాట్లు అంటే ఇన్ఫాక్ట్ లోటుపాట్లు అనడం కంటే ఏంటంటే ఎత్తు పల్లాలు జీవితం ప్రయాణంలో ఏంటంటే మనం ఎదురైన కష్టాలు కానీ జీవితంలో అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంటే మమ్మీ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు కష్టం అంటే తెలియదు నాకు. మమ్మీ బతికునే దినాల్లో ఒకవేళ నేను అంటే నేను 16 సంవత్సరాలకే బాగా చిన్నప్పుడు నేను లాస్ట్ కొడుకును అందరికంటే. ఎంతమంది సార్ మొత్తం? మేము 9 మంది అమ్మకి. 9 మంది? ఓకే. పెద్దోడు యాక్టర్ ఆనందరాజు గారు, గజ. మగపిల్లల పెద్దవాడు ఆయన, అక్క పెద్దది. తర్వాత నేను, మిగతా వాళ్ళంతా అమెరికాలో డాక్టర్స్ వాళ్ళు. ఇంకా నేను లాస్ట్. ఎందుకు నేను ఒక 16 సంవత్సరాల వయసు వచ్చేకల్లా నా భావాలు, నా నడక, తర్వాత నా మాట తీరు, ఐబ్రోస్ పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవాలని నా ఆశ. అలాగే నేను బొంబాయికి వెళ్ళిపోయా. బొంబాయికి వెళ్ళిన తర్వాత ఒక నెల వరకు మా ఇజ్రాయల్తో కలిసి నేను భిక్షాటం చేస్తూ వచ్చా. మమ్మీ వచ్చింది, నాన్న నువ్వు ఎలాగన్నా ఉంటారా. అప్పటికి నాతో ఎవరు మాట్లాడేవారు కాదు, మా నాన్నగారు కానీ మా బంధువులు కానీ ఎవరు. అంటే మన రాయలసీమ అంటే తెలుసు కదా, ఇడి తేడా అనే భావాలు ఉంటాయి. అవన్నిటికి నేనేం పట్టించుకునేవాడిని కాదు. కానీ మమ్మీ తీసుకొని వచ్చేసి ఇంటికి. కానీ ఎలా వెతుక్కుంటూ వచ్చారు మీ దగ్గరికి? అక్కడ పన్నమ్మ అని ఉంది ఒక ఆమె, మా గురువు గారు పన్నమ్మ అని, చాలా మంచిది ఆమె. అవన్నీ నాకు ఆమె దగ్గర తెలిసిపోయింది. వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చింది. అంటే సమాజంలో విలువ ఉండదు. అమ్మకు మంచి పేరు. స్వర్ణలత అంటే చాలా 200 ఎకరం పొలము, ఎనుములు ఉన్నాయి, తర్వాత లారీలు ఉన్నాయి. చాగలమర్ల మా తాత పేరంటే రామసుబ్బన్న, భోగం సుబ్బన్న అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏం పేరు సార్? సుబ్బన్న అంటే తెలియని వాళ్ళంటూ లేరు. మా తాతగారే. ఆయన బిజినెస్ చేశాడు. మొట్టమొదటిగా యాపకాయల వ్యాపారం చేశాడు. తర్వాత హోటల్ బిజినెస్ పెట్టాడు పొద్దుటూరులో. అలా చేస్తూ సినిమా రంగంలో అమ్మ ఇక్కడి నుంచి రూపాయి పంపిస్తూ వచ్చింది. ఇక్కడ చెన్నైలో ఉన్నప్పుడే. అప్పటికి మమ్మీకి అంబేద్కర్ కార్డు 3 ఉండేటి. అంటే తాతగారు పంపించింది ఏం లేదు, మా తాతగారికి సంబంధం లేదు. పాటలు పాడుతూనే అమ్మగారు. అప్పట్లో మమ్మీకి ఎంత అనుకుంటున్నాం? పాటకు 500. 1946లో మమ్మీ నెల జీతం 50 రూపాయలు. కానీ ఇక్కడ పొలాలు ఉన్నాయి, మనకు ఒడ్లు పండుతున్నాయి, వరి ఉంది. ఇక్కడేమో మనకి మిషన్లు ఉంటాయి, రైస్ మిల్లు. వాళ్ళు ఆడించుకునేది బియ్యం కొనాల్సిన అవసరంలా. తమిళనాడు వాళ్ళకి ఆ బియ్యం వేరుగా ఉంటాయి. ఇక్కడ నుంచి అమ్మ మూటలు బియ్యం వచ్చేటి, కొనాల్సిన అవసరంలా. కృష్ణాల మనకు అన్నీ ఉంటాయి అట్లా. ఓకే. మరి మిమ్మల్ని ఎట్లా బాంబే నుంచి తీసుకొని వచ్చిన తర్వాత కానీ మరి మీ ఇంట్లో వాళ్ళు అంటే అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవ్వరు ఏమి మన భాషలో చెప్పాలంటే కుక్కలకు రక్తం పోసేవాళ్ళు. కుక్కడు కొట్టేవారు నన్ను. మామూలు కూడా కాదు, ఈడ్చి. ఇంకా రాయలసీమ భాష చెప్పాలంటే కుక్క దన్నే అట్లా కొట్టి, ఎంత దన్నా కానీ నేను మళ్ళీ వెళ్ళిపోయేది. కట్టేసినారు కూడా, కాలు చీరలు కట్టేసేస్తే చీర. నా ఆశ ఇంట్లో చీర కట్టేనే ఉండాలనేసి. అట్లా మా మమ్మీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత, నువ్వు ఏ చీరన్నా కట్టుకున్నా ఎలాగైనా ఉండు, ఎట్లన్నా ఉండు. అయితే మొత్తానికి మాత్రం మా మమ్మీ క్రిస్టియన్గా మారిన తర్వాత నేను కూడా అప్పుడు నేను క్రిస్టియన్గా మారిన తర్వాత ఈ చీర కట్టడం, ఈ నగలు, నేను డబ్బు మమ్మీ ఉన్నప్పుడు కష్టం అంటే తెలియదు నాకు. నేను పాటకు 2-3 లక్షలు తీసుకుంటున్నాను. ఒక పాటకి 2-3 లక్షలు ఎట్లయినా తీసుకుంటున్నా. డబ్బు ఉంది. మమ్మీ నగలన్నీ నేనే వేసుకుంటున్నా. డబ్బా నా కష్టం అంటే ఏం తెలియదు నాకు. కావాల్సినంత ఉంది, ఎందుకంటే తాతగారి సైడ్ నుంచి అమ్మగారి దగ్గర మీరు నేను సంపాదిస్తున్నా. కానీ అప్పుడు నేను పిచ్చి పనులన్నీ చేసి 1 కోటి రూపాయలు పోగొట్టా.
₹1,00,00,000. షాగులమారి అబ్బాయిని ఒక అబ్బాయిని లవ్ చేసి ఆడ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసింది. ఇంకా ఓకే ఓకే. తెలిసి ఇంకా ₹1,00,00,000 అంటే మాటలా. ఆ రోజుల్లో ₹1,00,00,000 అంటే సుమారు ఈ రోజుల్లో 50 కోట్లు 100 కోట్లు సమానం. అసలు ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసింది, మా అమ్మ కూడా తెలిసింది. తెలిసి ఇంకా తర్వాత నేనే యేసుప్రభు నమ్ముకున్నాక ఇంకా అవన్నీ మానేసిన తర్వాత మమ్మీ ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ బాధలు, ఆ పడిన కష్టాలు ఏంటో, పేదరికం అంటే ఇప్పుడు తెలుస్తుంది. డబ్బున్నా కానీ లోటు అనేది ఒకటి ఉంది కదా, తల్లి లేకపోవడం అనేది ఒక లోటు. తర్వాత అప్పుడు మాకు లారీలు ఉన్నాయి, శాగలమల్ల లారీలు, ఈ భూములు ఎన్ని ఉన్నా కానీ తల్లి లేని లోటు అదొకటే. ఇప్పుడు తెలుస్తుంది నాకు కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో. అనే సార్ ఆస్తులు ఇప్పటికీ ఉన్నాయా? ఉన్నాయి. అని ఆస్తులు ఎక్కడికి పోలే. కాకపోతే కొన్ని నేను చెప్పాను కదా, పుట్టినప్పుడేమో అన్నదమ్ములు పెరిగి దాయాదులు, దాని విషయంలో మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లే. ఎంతమంది టోటల్ అన్నదమ్ములు? మేము మొత్తం 9 మంది. 6 కొడుకులు, 6 కొడుకులు, 3 కూతురు. ఓకే. పెద్ద ఏమో హైదరాబాద్లో ఉంది. ఆమెకు మమ్మీ అప్పట్లోనే ఎకరా తీసి ఇచ్చింది. అప్పుడు ఎయిర్పోర్ట్లు పడలే శంషాబాద్లో. ఓకే. అప్పుడు ఎకరా తీసి ఇచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటుంది? అప్పుడు ఎకరా తీసి ఇచ్చిందంటే ఇప్పుడు ఉంటుంది ఎక్కడ మోహన్ బాబు గారు ఉండే ఏరియా, జానకమ్మ గారు ఉండే ఏరియా. ఓకే ఓకే. ఇన్ఫాక్ట్ ఓకే 50 కోట్లు, 50 కోట్లు ఇంకా ఎక్కువే ఉంటుంది సార్. ఎకరా ఉండదు అప్పుడు. అంటే ఆ అమ్మ రాయలసీమ కాబట్టి తెలివిగా, అందుకే అమ్మని ఏమంటారంటే రాయలసీమ పులిబిడ్డ. దేంట్లో కూడా తనకు మా అమ్మగారికి జమీందారే గాని ఏ సింగర్ని అడిగినా కానీ అమ్మ 7 వారాలు నగలు వేసేది. ఈ రోజు వేసే నగలు రేపు వేసేది కాదు. అమ్మగారు పూర్తి పేరు ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు మహాలక్ష్మి. అమ్మ పూర్తి పేరు బంగార ఆభరణాల స్వర్ణలత. ఈ రోజు వేసే బంగారు రేపు వేసేది కాదు అమ్మ. ఇది ఎవరు పెట్టారు బంగారు ఆభరణాల స్వర్ణలత? అంటే అట్లా వెళ్తుంది అమ్మ. రికార్డింగ్కి వెళ్ళేది ఎప్పుడు నాకు తెలియదు కానీ ఒకరోజు సుశీలమ్మ గారు అమ్మగారు కాదరపల్లి తెలుసు కానీ తెలుసు, కాసిప్పీరా గారు అని ఒక ఆయన ఉన్నాడు, మాజీ ప్రెసిడెంట్ కాసిప్పీరా గారు. అమ్మోళ్ళ స్నేహితుడు, ఒక ఇదాలు అనుకుంటే కానీ స్నేహితుడిని కాదు కానీ వాళ్ళిద్దరు అప్పుడు లవర్స్. అప్పుడు పొలాలు కొనిచ్చేసిందంట. కొనిచ్చేసేస్తే వాళ్ళు ముస్లిమ్స్, అమ్మేమో ఏరే క్యాస్ట్. ఒక్కడికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అమ్మ వచ్చి ప్రాణభిక్ష పెట్టింది. ప్రాణభిక్ష పెట్టి నా కొడుకు అన్నదంట. ఇట్లా పట్టుకొని ప్రాణభిక్ష పెట్టండి, కొంగు చాచి నేను పెళ్లి చేసుకుంటే ఎకరాలు రాసిస్తానని అట్లే ఎకరాలు రాసిచ్చేసాను. తర్వాత తమిళనాడు ఆయన మ్యారేజ్ చేసుకున్నది. అయినా కానీ వాళ్ళు ఎప్పటికీ అట్లా డబ్బుల విషయంలో కానీ మమ్మీ అసలు కొరత అంటే తెలియదు. అది నేను సుశీలమ్మ గారే అన్నారు నాతో. ఒక ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్తే అక్కడ కట్నం డబ్బులు ఇవ్వలేదని, అది అప్పుడు ఏం చేశారు, నీక కట్టలే. అప్పుడు అమ్మ అక్కడే ఉంది. అమ్మ ఈ చేతికి 80 గాజులు, ఈ చేతికి 80 గాజులు వేసుకుండేది. 20 గాజులు తీసి ఇచ్చేసిందంట, వెళ్ళి తాళి కట్టాలి. అది సుశీలమ్మ గారి ఫేస్బుక్లో ఇప్పటికి రాసి అట్లా ఉంది. నేను వెళ్ళి అడిగా, మీ అమ్మగారు అంత బంగారు వేసేదయ్యా, ఇప్పుడైనా ఎల్లారేశ్వరి బతికే ఉంది, జానకమ్మ గారు బతికే ఉన్నారు, రవణమ్మ బతికే ఉంది, తర్వాత వసంత గారు బతికే ఉన్నారు. అమ్మగారి గురించి వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు నా కొడుకు చెప్తుంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్తుంటే గొప్ప అని ఎవరైనా అనుకుంటారే కానీ జానకమ్మ గారు, సుశీల గారు, ఎల్లారేశ్వరి గారు ఇప్పటికి అందరు బతికున్నారు. ఆమెతో పాటు తిరిగిన వాళ్ళందరూ అంటారు. ఇంజనీరింగ్ పాటలు రికార్డింగ్కి వెళ్తే అవన్నీ తీసేసుకోమన్నదంట. బంగారు తీసుకుని అప్పుడు తీసేయలే బంగారు ఆవిడ తీసుకేసుకుని ఆ బంగారు నగలతోనే తాడు కట్టుకుని రికార్డ్ చేసేదంట. అలాంటిది అమ్మ. 7 వారాల నగలు, 7 వారాల నగలు. కానీ ఒక రాణిలా బతికారు, అద్భుతం, జమీందారు లాగానే.
కానీ పేరుకు తగ్గట్టు ఇంట్లో మహాలక్ష్మి అన్న తగ్గట్టు, మహాలక్ష్మి అలా. లక్ష్మీదేవి ఎప్పుడు తాండవం ఆడుతూ ఎప్పుడు. ఉండింది. అండ్ స్వర్ణలత తగ్గట్టు ఎప్పుడు అవును. బంగారు నగలతో మహాలక్ష్మి లాగా ఉండింది. అవును. ఓకే, మీకు ఊహ తెలిసిన తర్వాత అయినా కానీ ఫస్ట్ టైం అమ్మని చూసిన ఆ గుర్తు ఏదో ఒకటి ఉంటుంది కదా. నా దగ్గర ఇప్పటికి అలా ఉన్నాయి. ఆ, ఆనందరాజు గారు ఇప్పటికీ యాక్ట్ చేస్తూ ఉన్నారు, చాలా సినిమాలలో ఉన్నారు. ఇప్పటికి ఆయన ఫ్యామిలీ హ్యాపీ. మరి మీ మాట అంత ఏమన్నా ఉందా అన్నతో? అంటే ఏం అస్సలు లేదు. ఏమంటే ఏమంతే. మరి ఆస్తులు మొత్తం పంపకాలు మొత్తం అయిపోయా, ఎవరిది వాళ్ళకి అన్నట్టుగా? ఏమంత వాళ్ళకి. ఓకే, అంటే మీ వాటా మీకు, ఆయన వాటా ఆయనకు అందరికి. ఓకే, కాబట్టి ఇంకా మాటలు ఏం లేవు. అంటే ఎప్పుడన్నా ఫంక్షన్లకి, అమ్మగారి జయంతి వర్ధంతికి కలుస్తాం. ఓకే ఓకే. అండ్ జయంతి వర్ధంతి అన్నారు కాబట్టి మాట్లాడాలి సార్. ఏంటంటే అమ్మగారు చనిపోయిన రోజు అండ్ పుట్టినరోజు ఒక రోజే, రెండు ఒకటే రోజు కావడం. ఎట్లంటే 1928 మార్చి 10 పుట్టింది ఆవిడ. అమ్మకు పొలాలు బాగున్నాయి కనుక కొద్దిగా ఆ పొలాల విషయంలో గొడవలు ఉండేది. నాకేం ఇప్పుడు చెప్పలేదు ఆవిడ. ఎక్కడ మన చాగమర్లోని ఎక్కడ మద్దుకూరు ఇటు ఆర్లగడ్డకి వెళ్ళే రోడ్డు ఉంది కదా. అవును, బైపాస్ మద్దూరు. ఇప్పుడు ఎంత రేట్ ఉంటది ఆ ఏరియా? బైపాస్ పడింది కదా. అవును, బైపాస్ పడింది కాబట్టి. అప్పుడు బైపాస్ లేదు, అన్ని పొలాలే కదా అప్పట్లో. అవన్నీ పొలాలే. చీని తోటలు, మాకు ఎక్కువ చీని తోటలు, పొరి పడేది, చెనిక్కాయ, పసుపు అయితే చెరుకు వేయాలంటే చాలా సంవత్సరాలు, 1 సంవత్సరం పట్టేది చెరుకు. మనకి చెనిక్కాయ చెట్లు అక్కడ వేసేవాళ్ళం. తర్వాత ఆ గొడవలతో అవును అప్పుడు అమెరికా వెళ్ళొచ్చాం నేను. అంటే అమ్మ 14 సార్లు వెళ్ళింది అమెరికాకి. ఓకే, 14 సార్లు. అమ్మతో పాటు నేను కూడా వెళ్తూ వచ్చామని ఇద్దరం. అక్కడ ఎవరున్నారు అంటే కొడుకులు ఉన్నారు. అప్పుడప్పుడు నేను కూడా అమ్మ కచేరికి బాగా వెళ్ళేది. అసలు అమ్మ సంపాదించింది ఎన్ని అవార్డులు. పాటల కచేరికే చాలా సార్లు పోయింది. సుశీలమ్మ గారు అంటే సుశీలమ్మ గారిని ఎక్కువ అడిగారంటే గాని మాధవ సత్యం గారు, పిఠాపురం గారు అమ్మ కచేరికి వెళ్తే, పాటల ప్రోగ్రాం వెళ్తే ఎస్ రాజరావు గారు చెప్పేవారంట,